మనం ఏదైనా సరి చేసుకోవాల్సింది, మారు మనసు పొందాల్సింది ఈ భూమి మీదనే. ఆయన తలుపు వేయగా దాన్ని తెరవాడెవడు, ఆయన తలుపు తీయగా దాన్ని ముయ్యువాడెవడంట. దేవుడు గనుక ఒక్కసారి ఆయన పరలోక రాజ్యాన్ని ద్వారాన్ని మూసివేసాడనుకో, దాన్ని ఏ నరుడు తెరవలేడు. దేవుడు గనక ఒక్కసారి తెరిచి పెట్టాడనుకో, దాన్ని ఏ నరుడు మూయలేడు. ఇప్పుడు పరలోక రాజ్యం యొక్క ద్వారబంధాలు అందరి కోసం తెరిచి ఉంచాడు ప్రభువు. అవి మూయబడక ముందే, మూసిన తర్వాత దేవుని దయ ఉండదు, కనికరం ఉండదు, మార్పు చెందటానికి అవకాశం ఉండదు. నువ్వేమైనా మార్చుకోవాలంటే నీ జీవితంలో అది ఇప్పుడే సమయం. భూమి మీద ఉన్నప్పుడే మార్పు. ఒకటి, మన యొక్క దేహములో ప్రాణం ఉన్నప్పుడే మనం మార్చుకోవడానికి అవకాశం. ఒకసారి మన ప్రాణం పోయిందనుకో, మళ్ళీ మార్పు చెందటానికి అవకాశం లేదు. ఒక్కసారి దేవుని రాకడలో ఆ తలుపులు మూయబడ్డాయనుకో, మళ్ళీ వాటిని తెరవటానికి అవకాశం లేదు. ఏదైనా నువ్వు మార్చుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే, నీ ప్రాణం ఉన్నప్పుడే. మరి నీ ప్రాణం ఎప్పుడు పోద్ది, నా ప్రాణం ఎప్పుడు పోద్ది తెలియదు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది తెలియదు. ఇవి రెండింటికి మనము ఒక సమయాన్ని వెలకట్టలేము, అసలు మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడే దేవుని రాకడ అన్నట్లుగా మనం బ్రతకాలి. సమయం ఉన్నప్పుడే మనం అన్ని సరి చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడే నువ్వు ప్రార్థనలో ఉండాలి. సమయం ఉన్నప్పుడే వాక్యం చదవాలి. సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి. అనుకూలత ఉన్నప్పుడే నువ్వు దేవునిలో ఒక మంచి పునాదిని వేసుకోవాలి. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే, అయ్యా నేను అన్నాను తలుపు తీయవంటే ఆయన అంటాడు, తలుపు ఒక్కసారి వేయబడింది, మళ్ళీ తెరవబడదు. అక్రమం చేయవాళ్ళారా, మీరెవరు నా యొద్ద నుంచి తొలగిపోండి. అవకాశాలు ఉన్నప్పుడే మనం మార్చుకోవాలండి. అది కుటుంబమైనా, జీవితమైనా, వ్యవస్థ అయినా, అది భక్తి అయినా, ఏదైనా సరే. అవకాశం పోయిన తర్వాత మళ్ళీ రావాలంటే రాదు. పోయిన సమయాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేము. అవకాశం ఉన్నప్పుడే, మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడే భక్తి చేయాలి. శక్తి అంతా అయిపోయిన తర్వాత భక్తి చేయలేం. శక్తి అంతా అయిపోయిన తర్వాత మనము ప్రార్థన చేయలేం. శరీరం బలహీనం అయిపోయిన తర్వాత చర్చికి రావాలంటే ఆరోగ్యం సహకరించదు. ఒంట్లో శక్తి బలం ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. శక్తి అంతా అయిపోయిన తర్వాత దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు. అవకాశాలు శాశ్వతంగా ఉండవు. మూసిన తర్వాత ఇంకా దయ ఉండదు, కానీ తీర్పు మాత్రం ఉంటుంది. ఒక్కసారి దేవుడు ఆ తలుపును మూస్తే ఇక దయ ఉండదు, తీర్పే. ఆ తీర్పులో మనం నిలబడాలి.